వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కొత్త ఎల్లవరం గ్రామ ప్రజలు రుణం తీర్చుకుంటా ఏపీ స్పీకర్ అయ్యన్న. హామీలన్నీ నెరవేరుస్తాం. 100 రోజుల్లో రాష్ట్రానికి స్వేచ్ఛ సమానత్వం వచ్చింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాకి సొమ్ము. మంత్రి వెల్లడి. దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స. పెందుర్తిలో చోరీ కేసులో 3 అరెస్ట్ చేసిన పోలీసులు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హరీందర్ ప్రసాద్. కొత్త ఎల్లవరం గ్రామ ప్రజలు రుణం తీర్చుకుంటా ఏపీ స్పీకర్ అయ్యన్న. 100 రోజుల్లో గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామానికి 2.80 కోట్లు నిధులు మంజూరు చేశాం. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా అని సభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొత్త ఎల్లవరంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఆయన వివరించారు. దీపావళి నుంచి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేయనున్నారు అని, గత ప్రభుత్వ హయాంలో పంచాయతీకి 1 పైసా కూడా నిధులు ఇవ్వలేదని, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలపై ఎల్లవరం పంచాయతీకి 7 లక్షల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. ఆ రోజు మేము వస్తే 4,000 చేస్తా ఉన్నాం. అలాగే వికలాంగులకి 6,000 ఇస్తా ఉన్నాం. అప్పుడు పోయిన ముఖ్యమంత్రి ఎటకారం చేశాడు, ఇస్తాడు లేడు అని. ఆయన మీ అందరూ కూడా నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు. అది ఇంకోటి అన్నాడు, సచివాలయం ఎవరు అన్నారు, వాలంటీర్లు లేకపోతే చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచలేడు అని ఎటకారం చేశాడు అన్నాడా? వాలంటీర్లు అయితే ఇచ్చేస్తారు పెన్షన్లు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వద్దంటున్నాడు. మిగతా వాళ్ళు సచివాలయం స్టాఫ్తో చేస్తాడు. 2-3 రోజులు పడుతుంది పెన్షన్లు ఇవ్వడానికి అన్నాడు. అప్పుడు మేము ఏం చేసాం, పట్టుదలగా అందరూ ఆఫీసర్లు ఎంత కూర్చొని 2 రోజుల్లో పంచితే మనం 1 రోజుల్లో పంచిస్తాం. పంచడానికి 2 రోజులు 3 రోజులు పట్టింది అడిగి. మన ప్రభుత్వం వచ్చిన 3 నెలలు బట్టి ఇస్తున్నాం. మనం 3 నెలలు కూడా ఇచ్చాం కదండి. 3 నెలలు కూడా ఇచ్చాం. మనం డబ్బులు ఉన్నా లేకపోయినా ఆఫీసులు జీతాలు ఆఫ్ చేసినా ఇప్పుడు చల్లకపోదు. కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చెప్పాం. దాంట్లో కొన్ని కార్యక్రమాలు కేవలం 3 నెలల్లో చేసాం. 3 నెలలు అయింది. మనం 100 రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి మనకు తెలిసి. దాంట్లో ముఖ్యమైనది మన పిల్లలు చదువుకుంటున్నారు, వారికి గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, మెగా డిఎస్సి పెట్టలేదు. మనం వచ్చిన తర్వాత కొంతమంది కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన పిల్లల కోసం 16,437 ఉద్యోగాలు ఇచ్చారు. దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే తిరుమల లడ్డు వివాదంలో విచారణ చేసి నిజాలు తేల్చాలి. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రసాదంపైకి వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మనందరూ ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతుందో దాంట్లో కల్తీ జరిగిందని, దానికి నైవేద్యానికి వాడే పదార్థాలలో నాణ్యతైన పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడటం చేయటం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరి తాలుగా ఒక్కసారి ఉలిక్కబడికి వచ్చినాయి. దయచేసి దాంతోపాటు మళ్ళా అక్కడి నుంచి ఏ పార్టీలు ఉన్నాయండి, దాని మీద వచ్చే చర్చలు చర్చబాదులు సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ, ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు, ఇది సమంజసం కాదు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు. రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది. ఎంక్వైరీ చేయండి, దాని విచారణ జరపండి.
విచారణ జరిపి వాట్ ఇస్ ది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. అంతేగాని పాసింగ్ రిమార్క్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు. ఏదో చిన్న చిన్న విషయాలు కాదు. మనం అనుకుంటాం చట్టాల్లో రుచుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు. కానీ దేవుడితో వచ్చి మనము దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు. దేవుడు మనకు కనిపించదు కదా, ఏదో రాత్రిలో ఉన్నాడు కదా, పర్వాలేదే అని అనుకోవచ్చు. ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు. కానీ తప్పది. ఇవాళ ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే భగవత్ స్వరూపం. అది మనల్ని ఉట్టిపోని ఒక తప్పుగా చేస్తే, దేవుడికి అపచారం చేస్తే, అపఖ్యాతి తీసుకొస్తే తప్పు అది ఊరికిపోదు. ఇవాళ కాకపోతే రేపైనా దాని శిక్ష అనుభవించవలసిందే. దయచేసి ఇంతటితో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాకి సొమ్ము. అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు. రైతు పండించిన ప్రతి గింజ కొనే విధంగా ప్రణాళికలు. ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ. ప్రతి అడుగులో పారదర్శకంగా వ్యవహరిస్తాం. ప్రతి రైతుకి భరోసా ఇస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్. అందరితో సంప్రదించి ప్రతి రైతును ఆదుకునే విధంగా, ప్రతి గింజ కష్టపడి పండించిన ఆ పంటని రాష్ట్ర ప్రభుత్వం ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా నింపే విధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అక్టోబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం. అందులో భాగంగా ఈ రోజున 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ శాఖ నుంచి మార్క్ఫెడ్ అధికారులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్స్, వ్యవసాయ శాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్లు అందరిని కూడా ఈరోజు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము సిద్ధమయ్యే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకి ఒక గౌరవం ఇచ్చే విధంగా ఈ ప్రక్రియని సజావుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ఆ భరోసా కల్పించడానికి కోసం చాలా లోతైన ఒక వర్క్షాప్ ఈరోజు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రారంభించాం. ఇటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 ప్రాంతాల్లో నిర్వహిస్తాం. ఈ 10 జిల్లాల అధికారులతోటి ఈ రోజున ఏ విధంగా రైతు కష్టపడి పండించిన పంటకి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కొనుగోలు విషయంలో పారదర్శకంగా, పొరపాటు జరగకుండా, నిజాయితీగా అందరికీ అందించే విధంగా మేము తీసుకోవాల్సిన చర్యలపైన వివరించాం. రైతుతో పాటు రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి వివరించాం. వీటితో పాటు క్షేత్రస్థాయిలో లారీ యాజమానులు, ట్రాన్స్పోర్ట్ విషయంలో వేల సంఖ్యలో, ఒక్కొక్క జిల్లాలో దాదాపు 8,000 నుంచి 10,000 లారీలు అవసరం ఉంటాయి. వాటిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నామో, క్షేత్రస్థాయిలో ఉన్న మిల్లర్స్ వాళ్ళు కూడా ఏ విధంగా దీనికి టెక్నాలజీని ఉపయోగించుకుని జీపీఎస్ పొజిషనింగు, ఆ డేటా వాళ్ళకు వచ్చే విధంగా ఎక్కడ కూడా గన్నీ బ్యాగ్స్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ హామీలన్నీ నెరవేరుస్తాం. 100 రోజుల్లో రాష్ట్రానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చాయి. జిల్లాకు ఎయిర్ పోర్టు తీసుకొస్తాం. సీఎం ప్రక్కన బాబాయ్.
పీఎం పక్కన నేను, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ రోజు మనం రాజపురం గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మనందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఇచ్చాపురం నియోజకవర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నేనున్నానని ధైర్యం ఇచ్చేటటువంటి నాయకుడు సోదరులు అశోక్ అన్న గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు మనందరి అభిమాన నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గంలో కుడి భుజంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే బాహుబలిగా ఎదిగినటువంటి వ్యక్తి రాష్ట్ర మంత్రివర్యులు కుటుంబ సభ్యులు బాబా అచ్చెన్నాయుడు గారికి, అలాగే కలెక్టర్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ఏదో చేయాలన్నటువంటి తపనతో ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వచ్చి చాలా అన్ని కార్యక్రమాలకి కూడా ఫౌండేషన్ వేస్తున్నటువంటి స్వప్నిల్ దినకర్ గారికి, అలాగే మన అందరి తాలూకా కుటుంబ సభ్యురాలు, మరి ముఖ్యంగా రాజపురం గ్రామానికి గురించి చెప్పుకుంటే గౌతు వారి కుటుంబం నుంచి ఉన్నటువంటి సత్సంబంధాలను గుర్తించి ఈ రోజు మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనతో కూడా పాలు పంచుకున్నటువంటి సోదరిమణి సిక్కోలు శివంగి గౌతు శిరీషక్క గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, మరి ముఖ్యంగా జేసీ గారు వచ్చారు. ఈ జిల్లా నలుమూలల నుంచి కూడా చాలా మంది వచ్చారు. మరి వారందరితో పాటు ఇందులో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాజపురం గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, సోదరిమణులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల తర్వాత మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే అశోక్ అన్న గారు చెప్పారు, కేంద్ర మంత్రి అయిన తర్వాత ఏదో దూరం అయిపోతున్నారేమో అన్నటువంటి భావన కలుగుతుందని. అటువంటి భావన ఎక్కడా కూడా కలగకుండా చూసుకోవడానికి అన్ని విధాలుగా మీకు అండదండలు అందిస్తూనే ఉంటానని తెలియజేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూడా హాజరు కావడం జరిగింది. వాస్తవానికి ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి రాలేనప్పుడు అందరూ కూడా చాలా నిరాశ చెందుతారు, బాధపడతారు. ఆ బాధను తొలగించడానికైనా రాజపురం గ్రామానికి ఈ ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా ఒక భరోసా ఇవ్వాలని పెద్దలందరూ కూడా, రాజుగారు కూడా వచ్చారు, దాసరి రాజుగారు, ఆయన కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా వచ్చామనంటే రాజపురం గ్రామం మీద మాకున్నటువంటి నమ్మకం అటువంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎప్పుడు చూసుకున్నా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి గ్రామం మన రాజపురం గ్రామం. అది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా నిరూపించారు. ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద. విశాఖ జిల్లా పెందుర్తి చోరీ కేసులో 3 దొంగల అరెస్టు. విశాఖ జిల్లా పెందుర్తి, గోపాలపట్నం ప్రాంతాల్లో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను అరెస్టు చేసినట్లు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దొంగల వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన మర్రి రవికుమార్, మర్రి డేవిడ్, బాండంగి ప్రాంతానికి చెందిన పూతి సురేష్లు పాపయ్యరాజు పాలెంలో ద్వారపూడి నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనానికి పాల్పడి 3.5 తులాల బంగారం, 45 తులాల వెండి చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడి జైల్లో ఉండి వచ్చారని చెప్పారు. ఈరోజు ప్రశ్నకి కారణం ఏంటంటే రాత్రిపూట దొంగతనాలు చేసిన దాంట్లో అరెస్ట్ గురించి అందులో దీన్ని అరెస్ట్ చేశాము. అసలు ఇది నేరము ఎలా జరిగిందని అంటే ఇక్కడ పాపేరాజు పాలెంలో శివగాయత్రి నగరం అనే ఇంట్లోని అక్కడ జరిగింది. వీళ్ళు ఇంటి వాళ్ళు ఈ కంప్లైంట్ అంటూ వీళ్ళు పారుపూడి నాగేశ్వరరావు గారు వీళ్ళు వచ్చేమో క్యాంప్ వెళ్ళారు. క్యాంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే శ్రీరంగం గురించి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో అన్నవరం కూడా వెళ్ళారు. అన్నవరం వెళ్తున్నప్పటికీ వీళ్ళ అబ్బాయి కూడా ముందు రోజు వచ్చి చూసుకుని మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోయాడు ఏదో పనిని చూసుకుని. తర్వాత మళ్ళీ ఈ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ వచ్చామో ఈ పూల మొక్కలకి అది వచ్చామో నీళ్లు వేయడము అది చేయమని చెప్పారు. ఆవిడ వచ్చి చూసుకున్నది. చూసుకున్న తర్వాత మరుసటి రోజు ఎవరో చూసే రోజుకి ఇంటి తలుపులు, మెయిన్ డోర్ తలుపులు వచ్చామో బ్రేక్ చేస్తున్నాయి. ఆ తర్వాత వాడు బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో బీరువాలో ఉన్న గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ దొంగిలించడం జరిగింది.
ఇందులో గోల్డ్ ఐటమ్స్ సుమారు 3.5 తులాలు దొంగిలించారు. అలాగే 45 తులాలు వెండి దొంగిలించారు. ఆ తర్వాత మాకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా పదపూడి నాగేశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ తర్వాత మా సిపి గారు ఉత్తర్వుల మేరకు మా డీసీపీ క్రైమ్ మేడం లతా మోదరి గారు, మా ఏసీపీ గారు ఇన్ఛార్జ్ ఏసీపీ గారు వెంకటరావు గారు, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ మోహన్ రావు గారు, వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము టీంని ఏర్పాటు చేసి వీళ్ళని పట్టుకోవాలని ఇది చేస్తాము. దీంట్లో మాకు వచ్చిన క్లూస్ దేని ప్రకారం అని అంటే మాకు ఫింగర్ ప్రింట్స్ ఇందులో టాలీ అయ్యాయి. ఒక 18 యొక్క ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యాయి. దాని ప్రకారం మేము వచ్చేమో టీంని పంపించి గుంటూరు పరిసర ప్రాంతాలు అన్నిటి పంపించి అన్ని వెరిఫై చేయించాము. ఆ తర్వాత ఇందులో మాకు 3 ముద్దాయిలన్నీ తేలింది. ఆ 3 ముద్దాయిలు ఎవరంటే ఒకరు మరి రవికుమారు, ఇతను 32 సంవత్సరాల వయసు. ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేమో బొబ్బులి, ప్రజెంట్ గుంటూరులో ఉంటాడు. అతను ఇంతకుముందు మరి రవికుమార్ చాలా నేరాల్లో మనకి వైజాగ్లో చేశాడు, అలాగే ఒంగోలులో కూడా చేశాడు, విజయవాడలో కూడా నేరాలు చేశాడు. మనకి ఇంతకుముందు ఇక్కడ కంచరపాలెము, కోర్టు టౌన్ వాటి కేసుల్లో కూడా ఇతను జైలు శిక్ష అనుభవించి అన్ని ఒంగోలులో కూడా అలాగే జైలు శిక్ష అనుభవించాడు, విజయవాడలో కూడా జైలు శిక్ష అనుభవించాడు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవంగా సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించిన క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. Respected Shri Rajesh Mittal ji, DAG, Coast Guard, respected senior colleagues from Coast Guard on the dais, colleagues of the dais, friends, family, and the citizens of Visakhapatnam. It gives me immense pleasure and a sense of responsibility as well as pride to participate in a noble cause steered by the Indian Coast Guard. As we all are aware, the Indian Coast Guard, amongst its many important roles, is also mandated for protection of the maritime environment and also to prevent and control the marine pollution in the maritime zone of India. I thank Indian Coast Guard for spreading awareness amongst the countrymen across India for this national mission of eradicating plastic waste from our fragile coastline. As stated by Shri Rajesh Mittal ji, we need an urgent step to tackle this menace of marine pollution. The city of Visakhapatnam has always risen to the occasion and its citizens have made it among the top cities in terms of Swachh Sarvekshan. The citizens of Visakhapatnam are also very much aware of their responsibilities and are actively involved in abatement drives conducted for avoiding pollution. Indian Coast Guard is present all along the coastal areas and as part of their environment awareness campaign has well amalgamated Honorable Prime Minister's Swachhta Hi Seva campaign. And as you all know, this campaign for this year is basically three-pronged. One, Sampurna Swachhta, which is targeting those units, those places which have always been polluted, like a garbage dump or a wastewater pool, which has to be targeted. And with the help of GVMC, we have identified 83 such cleanliness target units, and in a drive mode we will be completing the cleanliness drive before the 2nd of October. And as a second limb, this program looks at the bill. Off stage, ladies and gentlemen, Shubhodayam, Visakhapatnam. I stand before you on a very important occasion today.